అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీ ఒక ఆది పరాశక్తి. ఆ ఆది పరాశక్తి నుండే ఈ యావత్ జగత్తు, సృష్టి ఏర్పడినది. సృష్టికి మూలం తల్లి. మన హైందవ సంస్కృతిలో స్త్రీని తల్లిగా గౌరవించే అద్వితీయమైన సాంప్రదాయము మన హిందూ సంస్కృతిలో ఉన్నది. ఇతర స్త్రీలందరినీ కూడా తల్లితో భావించి స్త్రీలందరినీ గౌరవించేటటువంటి అతి గొప్పదైన సంస్కృతి మనది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఈ ముగ్గురు త్రిమూర్తులను కూడా చిన్నపిల్లలుగా మార్చి ఆడించినటువంటి మహా గొప్ప శక్తివంతురాలు అనసూయామాత. యమధర్మరాజును ఎదిరించి తన పతి ప్రాణాన్ని కాపాడినటువంటి మహాపతివ్రత సావిత్రీమాత. 10 తలలు కలిగినటువంటి రావణాసురుణ్ణి సైతం ఎదిరించి రావణుని సంహారానికి కారణమైనటువంటి సీతామాత. జనక మహారాజు నిర్వహించిన తత్వజ్ఞాన సభలలో యజ్ఞవల్క మహర్షిని సైతం తన బ్రహ్మజ్ఞానంతో ఓడించినటువంటి గార్గేయీ మాత. తన పతివ్రత నియమాలతో దుర్యోధనుడు, దుశ్శాసనుడు వంటి మహిళలను కించపరిచేటటువంటి వారికి మరణమే శరణము అని తెలియజేసినటువంటి ద్రౌపది మాత. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని తన లాలిపాటలతో ఆడించినటువంటి యశోదామాత. 200 ఏండ్లు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి వీరమాత. మొఘల్ సామ్రాజ్యాన్ని వేళ్లతో పెగిలించి వేసినటువంటి ఛత్రపతి శివాజీని రూపుదిద్దినటువంటి జిజియామాత. హైందవ సంస్కృతి సర్వశ్రేష్టమని చాటి చెప్పినటువంటి వివేకానందుని శిష్యురాలు సోదరి నివేదిత. అంతరిక్షంలో తారాజువ్వలా మెరిసినటువంటి మొదటి భారతీయ మహిళ కల్పనా చావ్లా. అంతరిక్షాన్నే తన కాలినడకతో చిన్నదిగా చేసినటువంటి సునీత విలియమ్స్. సంతానానికి జన్మనిచ్చేటటువంటి ప్రతి తల్లి ఆది పరాశక్తియే. జై భవా